ముందుగా ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చైవ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి ఈ కర్కటోపాఖ్యానంలో ఆ కర్కటికి అలానే రాజుగారికి మధ్య జరిగినటువంటి సంభాషణ చూసాం. ఆ రాజుగారు ఆ కర్కటితో మాట్లాడుతూ ఆత్మ అనేది ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నది ఆత్మ అని అనుకుంటే, అంటే ఈ దేహాత్మ భావన నుంచి ఆత్మే దేహము అనేటువంటి భావనలోకి వెళ్ళాలి అని ఒక మనకి ఇంతవరకు తెలియని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మనం నేతి 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 అని అనుకుంటూ వెళ్తామో, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మళ్ళా ఆగిపోతే మన యొక్క శోధన ఆగిపోయినప్పుడు ఏదైతే మిగిలిపోయిందో, ఏదైతే శేషంగా మిగిలిపోయిందో ఆ శేషమే బ్రహ్మ పదార్థం అని అనుకున్నప్పుడు, ఆత్మ పదార్థం అని అనుకున్నప్పుడు, పరబ్రహ్మం అని అనుకున్నప్పుడు అదే కదా ఇదంతా నిండిపోయింది అని అనుకున్నప్పుడు, ఆ నిండిపోయిన దాంట్లో ఈ దేహం కూడా ఉన్నది కదా. అప్పుడు ఈ దేహం కూడా ఆత్మే కదా. అంటే మొత్తం అంతా కూడా ఈ ఆత్మ చైతన్యమే అని అనుకున్నప్పుడు, ఈ దేహం కూడా ఆ ఆత్మ చైతన్యంలో భాగమే అనేటువంటి ఒక కొత్త డైమెన్షన్‌ని చూసాం. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టి తర్వాత ఏమైంది వెళ్దాం. ఇప్పుడు ఈమె ఆ కర్కటి చాలా ఉత్కృష్టమైన మనస్సును పొందింది. ఎందుకంటే చాలా ఉత్కృష్టమైన ఆనందాన్ని పొందింది. ఈ రాజుగారు ఇలా అనేటప్పటికీ, అబ్బా! అసలు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఈయన ఎంత చక్కగా ఆవిష్కరించాడు. ఇంత ఆనందాన్ని నాకు కలిగించాడు కాబట్టి, ఈ రాజుని, ఆ మంత్రిని ఇద్దరిని నేను నా భోజనంగా చేయటం కుదరదు. స్వీకరించలేను. కాబట్టి వీళ్ళని వదిలేస్తాను అని చెప్పి ఆ రాజుగారికి చెప్పింది. రాజా, మీరిరువురు కలిగించినటువంటి ఇంత బ్రహ్మానందాన్ని నేను ఇంతకు మునుపు ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి మిమ్మల్ని భోజించటం అనేది ఆహ్, తగని పని. కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ కర్కటి వీళ్ళనిద్దరిని పంపించేసింది. పంపించేస్తుంటే రాజుగారు కదా! అమ్మా! నువ్వు ఆకలిగొని ఇటొచ్చావు. మా రాజ్యం వైపొచ్చావు. నీ ఆకలి తీరకుండా వెళ్ళిపోతున్నావు. అది భావ్యం కాదు. ఈ రాజ్యానికి రాజుగా, ఈ దేశానికి అధిపతిగా ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టకుండా, వాళ్ళు తినేది పెట్టకుండా పంపించేయటం భావ్యం కాదు. కాబట్టి నీకు భోజనం పెడతాను అనంటే ఆవిడంది, రాజా నేను రాక్షసిని. నాకు ఈ ఈ మామూలు భోజనం పనికిరాదు. నాకు నరమాంసం అలాంటివి కావాలి. నేను మాంసాన్ని భుజిస్తాను. కాబట్టి నాకు అందుకు తగిన భోజనం. కానీ మిమ్మల్ని ఇద్దరిని నేను తినలేను. నేను వేరే చోట వెతుక్కుంటాను అనన్నది. అంటే ఆమె లేదు అని ఆయనన్నారు, లేదమ్మా! నా రాజ్యంలో వధార్హులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే తప్పు చేసి శిక్షకి గురయ్యి ఎవరినైతే వధించాలి అని అనుకున్నారో వాళ్ళనందరినీ నీకు ఆహారంగా ఇస్తా.
నువ్వు తీసుకెళ్ళు. నువ్వు నువ్వు ఒక చక్కటి పైగా నువ్వు ఈరోజు మా రాజ్యంలో ఉండు. కానీ ఈ ఆకారంతో వద్దు. ఒక చక్కటి అందమైన స్త్రీ రూపంలో రా. నా ఇంట్లో నా కూతురిగా ఉండు. ఉండి చూసుకో. నీకు ఎటువంటి ఆహారం కావాలో ఆ ఆహారం అంతా నేను సమకూరుస్తాను అని చెప్పి, సరే ఆమెని ఆ రాజుగారు తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళి పైగా రాజుగారికి ఇవి తీసుకెళ్ళటానికి ముందర ఆవిడ రాజుగారికి ఒక వరం చెప్తుంది. ఒక వరం ఇస్తుంది. "ఇంత ఆనందాన్ని కలిగించావు నువ్వు నాకు. కాబట్టి నేను నీకు వరాన్ని ఇస్తాను రాజా" అని. ఏంటమ్మా అంటే, నాకు నేను సాధారణంగా జనుల యొక్క హృదయాలలోకి కూడా వెళ్ళిపోయి, అక్కడ నుంచి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసేస్తాను. జనుల యొక్క హృదయాల్లోకి. హృదయ శూల వ్యాధి అని అంటారట. అంటే బహుశా ఈ గుండెకి సంబంధించిందేదో ఒక వ్యాధి. ఆ వ్యాధిని నేను కలిగించి, ఆ వ్యాధి ద్వారా నేను వాళ్ళ యొక్క ఆయువులను తీసేసి, వాళ్ళని నేను అలా భుజిస్తాను. కాబట్టి ఆ హృదయ శూల వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే, అంటే నా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే, బ్రహ్మగారు నాకు ఉపదేశించినటువంటి మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని మీకు ఇస్తాను. ఆ మంత్రంతో మీరు గనక చదివితే దాన్ని పఠించి ప్రార్థిస్తే నేను మీకు ఎటువంటి హాని చెయ్యను. అంటే సాధారణంగా మనకి ఈ ఆఖరికి హార్ట్ అటాక్‌లు లేదా బ్లడ్ క్లాట్‌లు ఇలాంటివేమీ కూడా రాకుండా ఆ విసూచిక విమోచన మంత్రం అని ఒకటుంది కదా! అది నేను ఇంతకుముందు పంపించాను. అది గనక మనం చదువుకునుంటే దాన్ని చదివి చక్కగా ప్రార్థన చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమైనదది. ఎందుకంటే బ్రహ్మగారు సాక్షాత్తు బ్రహ్మగారు విసూచికకి చెప్పినటువంటి మంత్రం అది. ఈ మంత్రం చదివిన వాళ్ళు ఆహ్, నిన్ను ప్రార్థిస్తే నువ్వు వాళ్ళని బాధించకూడదు. చెప్పి ఆ మంత్రాన్ని నీకిస్తాను రాజా అని. సరే ఆ మంత్రాన్ని ఇద్దరు వాళ్ళు గ్రహించారు. ఆమె గూడా తర్వాత రాజ్యానికి ఆమెను తీసుకొని వెళ్లారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నదామె. మరుసటి రోజు వధార్హులు ఎంతమందున్నారు అనేది చూస్తే ఆ రాజ్యంలో దాదాపుగా 3000 మందున్నారు. పైగా ఆ రాజుగారు ఆమెతో ఒక మాటంటారు. "అమ్మా ఇంతగా భుజించే నీవు ఒక్కదానివే కూర్చొని తినటం నయం. ఇంతమంది ముందర కూర్చొని తినొద్దు. దిష్టి కొట్టేస్తున్న లెవెల్‌లో." కూతురు కింద భావించి చెప్తారు. "కాబట్టి నువ్వు వీళ్ళందరిని నీకిస్తాను. నువ్వు తీసుకొని వెళ్ళు. ఎక్కడైనా దూరంగా వెళ్ళి అక్కడ తినేసేయి. తినేసిన తర్వాత నువ్వు మరలా నీ ఆకలి తీరిన తర్వాత నీ యొక్క ఆ సమాధి స్థితిలోకి, నీ సాధన దిశలోకి వెళ్ళి, ఆ సమాధి స్థితిలో వెళ్ళి నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు. ఆ తర్వాత మళ్ళీ నీ సమాధి తీరిన తర్వాత మళ్ళీ రా. ఆ సమయానికి ఎవరెవరు ఆహ్, వధార్హులు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ పోగేసి పెడతా నీకోసం. నువ్వు మళ్ళీ రా. వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొని వెళ్ళు. మళ్ళీ తినేసేయి. ఏం పర్వాలేదు. ఒక రాజుగా నీ ఆకలి తీర్చేటువంటి బాధ్యత నాది" అని చెప్పి అయితే ఆ 3000 మందిని కూడా ఆమె తీసుకొని వెళ్ళి ఒక గు హిమాలయాలలో ఎక్కడో ఒక మారుమూల ఒక గుహలోనికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ తినేసి తర్వాత ఒక ఆహ్, ఆ గుహలోని ఆమె మరలా సాధనలోకి వెళ్ళిపోయింది. వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తూ, "రామా! ఇప్పటికీ కూడా ఆ ఆ గుహలో ఉన్నటువంటి కర్కటి వచ్చి ఆ రాజుగారి దగ్గర నుంచి తీసుకెళ్ళింది. ఆ రాజుగారు కాలం చేసేసుండారనుకో, ఒకవేళ ఆ రాజుగారి సంతానం, ఆయన తరువాతి తరాలు అందరూ కూడా ఆమెని అలాగే కొలుస్తున్నారు. అటువంటి ఆమె ఇప్పటికీ ఉన్నదిట. అని అంటే నేను మొన్న అసలు యాక్చువల్‌గా ఇది కందరాదేవి అంటారట ఆమెని. నేను మొన్న ఇది చదువుతూ యాక్చువల్లీ ఎక్కడున్నది ఇది అని చదివితే, ఉత్తరాఖండ్‌లో ఇప్పటికీ కూడా ఉత్తరాఖండ్‌లో కొంతమంది కందరాదేవి కాంట్రా
అని ఇప్పటికి ప్రస్తుత నానుల్లో ఉన్నదిట. ఇప్పటికీ కూడా ఆమె ఆలయం ఉన్నది. ఉత్తరాఖండ్‌లో హిమాలయాల పర్వత సానువులు ఇప్పటికీ కూడా ప్రజలు ఆమెని పూజిస్తారు. కందరాదేవి. ఆమె మందిరాన్ని పెట్టుకొని ఆమెకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యాక్చువల్‌గా మనం కొంచెం డిబేట్ అవుదాం. అసలు ఎందుకు ఈ కథ చెప్పారు వశిష్ఠ మహర్షి? రాముల వారికి ఆత్మజ్ఞానం అనేది ఉపదేశించేటప్పుడు ఎన్నో ఆఖ్యానాలు, ఎన్నో ఉపాఖ్యానాలు చెప్తూ వెళ్తున్నారు. అందులో ఈ కర్కటోపాఖ్యానం అనేది ఎందుకు ఎందుకు తెలుసుకోవాలి మనం? కర్కటి అంటే ఇప్పుడు మనలోని ఒక దురాశ కదా! ఆమెకి ఇప్పుడు కర్కటి అనేది ఆ క్యారెక్టర్‌ని గనక మనం అనలైజ్ చేస్తే ఆమె విపరీతమైన ఒక ఆశతో ఉండిపోయింది. ఏమని? నాకు ఈ ప్రజల యొక్క ఆయువులన్నీ ఒకేసారి తీసేసి వాళ్ళందరిని ఒకేసారి తినేసేంత ఇది కావాలి, భోజనం కావాలి. నా క్షుద్బాధ అప్పుడు గాని తీరదు అనేటువంటి ఒక దురాశ. మనలో ఉన్నటువంటి ఆ అవలక్షణం ఏదైతే ఉందో దానిని ఆ కర్కటి అనేటువంటి ఒక క్యారెక్టర్‌కి ఆపాదించామనుకోండి. తర్వాత ఏమవుతుంది? ఆ దురాశతో మనం చెయ్యకూడనివి, చెయ్యరానివి ఏవేవో చేసేస్తాం. మనకు అవసరం లేదు. కానీ మనం ఇప్పుడు మన నోరు పట్టనంతగా తెరిచి తినేసామనుకోండి. అది ఎవరికి ప్రాబ్లమ్ అవుతుంది? మరలా మనకే ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడు మనకి అంటే ఒక రకమైనటువంటి ఆశ లేకపోతే గనక దాన్ని మనం వాసన అంటాం కదా! అంత వాసనతో ఉండిపోయినటువంటి ఒక జీవుడు మరలా తాను ఎవరో తెలుసుకోవటానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఎంత సాధన చేశాలి? ఎంత చెయ్యాలి? ఆ సాధన మూలంగా ఎటువంటి పరిణామాలు వస్తాయి? ఆ పరిణామాలు ఎలా ఎదుర్కోవాలి? ఆ పరిణామ క్రమంలో తనని తాను ఎలా తెలుసుకుంటాడు? అదే ఈ కర్కటోపాఖ్యానంలో చెప్పినటువంటి ఆత్మోపదేశం. ఆ ఆత్మోపదేశం ఏమిటి? ఇది ఉత్పత్తి ప్రకరణానికి ఎలా? కదా! ఉత్పత్తి అంటే సృష్టి జరిగే క్రమంలో జరిగినటువంటి కొన్ని మార్పులు. ఆ మార్పులు ఆత్మతత్వంతో ఎలా ముడిపడి ఉంటాయి? ఇది ఉత్పత్తి ప్రకరణం. సో, ఈ కర్కటోపాఖ్యానానికి ఉత్పత్తి ప్రకరణంలో ఈ చెప్పటం మూలంగా మనం ఎటువంటి ఆహ్, 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 విషయాన్ని మనం గ్రహించాలి. అంటే కర్కటోపాఖ్యానం అనేది వాసనలతో ఉండిపోతే, ఆ వాసనల యొక్క పరిణామాలు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎలా సంభవిస్తాయి? వాటి నుంచి మనం ఎలా బయలుపడాలి? దానికి సంబంధించిన సాధన ఏమిటి? ఈ సృష్టి క్రమంలో ఒక జీవి ఎంత తీవ్రమైనటువంటి స్థాయికి చేరిపోతాడు ఆ వాసనల మూలంగా అని తెలుపుతూ ఈ కర్కటోపాఖ్యానాన్ని వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తారు. సరే, ఈ ఇప్పటికి గూడా కందరాదేవి అని ఆహ్, ఉత్తరాఖండ్‌లో పూజ చేస్తున్నారట. మొన్న చదువుతుంటే దాని గురించి రీసెర్చ్ చేస్తుంటే ఉన్నారు. సో, ఇప్పటికి గూడా ఉన్నది అని అన్నారు. సరే మనకు తెలీదు. ఆమె ఇప్పటికీ కూడా ఆహ్, జనాల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ఆయువులను తీసే క్రమంలో ఎవరైతే జ్ఞానవంతులుంటారో, అంటే ఎవరైతే తమను తాము తెలుసుకొని ఉంటారో వాళ్ళని బాధించదు అని వశిష్ఠ మహర్షి చెప్పారు. అయితే ఇక్కడ రాముల వారు మరొక ప్రశ్న వేస్తారు. ఇక్కడి నుంచి మనకి మనుజోంకురోత్పత్తి అనేటువంటి ఒక ప్రకరణం ప్రారంభమవుతుంది. అదే అంటే ఆఖ్యానం. ఉత్పత్తి ప్రకరణంలోని
రాముల వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, సరే వశిష్ఠ మహర్షి చెప్పారు, రామా ఇప్పటికీ కూడా హిమవత్ పర్వతం మీద నివసించుచున్నటువంటి ఆహ్, ఆ కర్కటి అనేటువంటి ఆ రాక్షసి కథని నీకు చెప్పాను. ఈ కథ నుంచి ఈ కథ సర్వులకును సస్య సమృద్ధి కలుగజేయునదియు, ఐశ్వర్యములను సకల సంపత్తులను ప్రసాదించినదియు, మంగళమును అనుగూర్చునదియగు ఆ కందరాదేవి జనులచే పూజింపబడుచున్నదై నేటికిని ఆ కిరాత రాజ్యమున విజయముగాంచుచుండే అని చెప్పినప్పుడు రాముల వారు సరే అడిగారు వశిష్ఠ మహర్షిని. హిమవద్గహ్వరే ప్రోత్థా సా కథం కృష్ణ రాక్షసి బభూవ కర్కటీ నామ్న యథావద్వద మే ప్రభు. స్వామి, హిమాలయమందలి భీకరారణ్యమున జన్మించినటువంటి ఆ రాక్షసి కర్కటి అనే పేరును ఏల వహించెను అంటే వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. కులాని సంత్యనే కాని రాక్షసానాం స్వభావత తాని శుక్లాని కృష్ణాని హరితాన్యుజ్వలాని చ. రామ, వారి వారి స్వభావాన్ని అనుసరించి రాక్షసులలో అనేక జాతులు కలవు. వారు శుక్ల, కృష్ణ, హరిత, ఉజ్వలము అను వివిధ వర్ణములు కలిగి ఉందరు. కర్కటము వంటి ఆకృతి కలిగిన కర్కటుడు అను రాక్షసునకు జన్మించుట చేత, పైగా ఆమె కృష్ణవర్ణ యగునది కావుట చేత ఆమెకు కర్కటి అను పేరు వహించెను. ఈ జగత్తంతయు ఆది మధ్యాంతరహితమును పరమ కారణమును అగు బ్రహ్మము నుండి ఉత్పన్నమైనది కాని యథార్థముగా ఏదియును ఉత్పన్నము కాలేదు. ఆధ్యాత్మతత్వ ప్రసంగమునందు ప్రపంచోత్పత్తిని నిరూపించుటకై కర్కటి ప్రశ్నలను గూర్చి చెప్పదలించి ఈ ఆఖ్యానమును నీకు తెలియజేసి తిని అని వశిష్ఠ మహర్షి అన్నారు. అంటే రాముల వారు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు. తస్మాదీయమైతి బ్రహ్మన్ వ్యతిరేకార్థ పంచమి నను కిం విద్ధి దేవేశాదభిన్నం నను కిం విద్ధి దేవేశాదభిన్నం సర్వమిత్యపి. స్వామి, మీరు ఇప్పుడే ఒక మాట మాట్లాడుతూ ఒక పంచమీ విభక్తిలో మాట్లాడారు. తస్మాదీయమితి బ్రహ్మన్ వ్యతిరేకార్థ పంచమి నను కిం విద్ధి దేవేశాదభిన్నం సర్వమిత్యపి. ఏమనన్నారు ఆ పంచమీ విభక్తిలో? బ్రహ్మము నుండి జగత్తు ఉత్పన్నమైనది. నుండి అవునా? ఈ నుండి అనేది పంచమీ విభక్తి. అంటే ఇప్పుడు బ్రహ్మము నుండి ఉత్పన్నమైనది అని అంటే రాముల వారి ప్రశ్న ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇందులో ఏమిటి ప్రశ్న ఉంది? బ్రహ్మం నుండి ప్రపంచం ఉత్పన్నమైనది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇందులో రాముల వారికి వచ్చే సందేహం ఏముంటుంది? బ్రహ్మం వేరు జగత్తు వేరు అన్నట్టు. అద్భుతం అండి, అద్భుతం. చాలా గొప్పగా ఆలోచించారు. ఎందుకంటే బ్రహ్మము నుండి అంటే బ్రహ్మము వేరు, జగత్తు వేరు అని కదా మీరు చెప్పింది. మరి అలాంటప్పుడు జగత్తుకి బ్రహ్మానికి తేడా ఉన్నది అని నేను తెలుసుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు మీరు వాటికి అభేదం గురించి కదా చెప్పారు. అప్పుడు ఇప్పటి వరకు మీరు అన్న మాటకి, ఇప్పటి వరకు మీరు ఇదంతా కూడా ఆత్మయే అని అన్న మాటకి, ఈ బ్రహ్మమే అని అన్న మాటకి, ఆ బ్రహ్మం నుంచి జగత్తు వచ్చింది అన్న మాటకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి కదా ఈ రెండు భావాలు కూడా కదా. మరి ఇది ఎలా సమర్థనీయం అని అంట. అంటే ఇది ఇది ఇంతవరకు మీరు చెప్పినది ఒకటి, ఇప్పుడు మరలా మీరు అన్న మాట ఏదైతే ఉన్నదో అది ఇంకొకటి అంటే వశిష్ఠములు చెప్తున్నారు.
ఉపదేశాయ శాస్త్రేషు జాత శబ్దోథవార్థజ ప్రతియోగి వ్యవచ్ఛేద సంఖ్యాలక్షణ పక్షవాన్. ప్రతియోగి వ్యవచ్ఛేత్ అసంఖ్యాలక్షణ పక్షవాన్. రామా, నువ్వు మంచి గ్రామటికల్ మిస్టేక్ పట్టుకున్నావు. వ్యాకరణం ప్రకారంగా ఒక మంచి తప్పును పట్టుకున్నావు. అయితే రామా, శాస్త్రములయందు ఉపదేశార్థము తాత్కాలికముగా గావించినటువంటి భేద కల్పనని ఆ శబ్ద ప్రవృత్తి చెప్తోంది. బ్రహ్మము నుండి వచ్చింది అనేది కేవలం శబ్ద ప్రవృత్తి మాత్రమే. అంటే కేవలం నీకది వినిపించడానికి మాత్రమే. ఉపదేశార్థం తాత్కాలికముగా గావించినటువంటి భేద కల్పన, లోక వ్యవహారార్థం మాత్రమే ఈ మాటలు. లోకంలో ఇది బ్రహ్మం నుంచి ఇలా వచ్చింది, అంతేగాని అసలైనటువంటి పదార్థం ఇది కాదు. ఎందుకంటే భేదో దృశ్యత ఏవాయం వ్యవహారన్న వాస్తవ వేతాలో బాలకస్యేవ కార్యార్థం పరికల్పిత. ఇప్పుడు మనకి చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టేటప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనం చీకట్లో ఉన్నప్పుడు, లేకపోతే తను దూరంగా వెళ్ళేటప్పుడు తినకపోతే ఆ బూచాడు పట్టుకెళ్ళిపోతాడు. వాడు అవతల రోడ్డు మీద వాడు బూచాడు వెళ్తున్నాడు, వాడు పట్టుకెళ్ళిపోతాడు, కాబట్టి తినేసి అంట అని మనలో ఒక భయాన్ని కల్పిస్తుంది. ఎందుకోసం? కేవలం మన ఆకలి తీర్చడం కోసం. వాడు వచ్చాడు, వాడు పట్టుకెళ్ళిపోతాడు, అమ్మో వాడు తీసుకెళ్ళిపోతాడు, తొందరగా తినేసి అని పెట్టేస్తుంటాడు, అమ్మ నోట్లో మొదలు పెట్టేస్తుంటాడు. కేవలం ఆ భయాన్ని కల్పించడం. ఎందుకోసం అంటే అసలైన పని వేరే, ఆకలి తీర్చడం. ఈ శబ్ద ప్రవృత్తి కూడా అటువంటిదే. కేవలం ఆ జ్ఞానం వరకు మాత్రమే. అది కేవలం ఆ శబ్దం అసలైనటువంటి విషయాన్ని పోల్చుకొని మనం ఆ విషయాన్ని గ్రహించటం కోసం మాత్రమే అది చెప్పారు. కానీ వ్యవహార పరంగా కానీ దానికి ఇదే అది అనేటువంటి అర్థం కాదు. ఇక్కడ ద్వైతైక్యమపి నో యస్యాం తథా భూతార్థ సంస్థితౌ అస్తి తస్యామిదృశ్యస్యాత్కృత్ కుతః సంకల్ప విప్లవః అస్తి తస్యామిదృశ్యస్యాత్ కుతః సంకల్ప విప్లవః. ద్వైతైక్యమపి నో యస్యాం, ద్వైతము ఏకత్వము. ఈ ద్వైత ఏకత్వాలు లేని యస్యాం తథా భూతార్థ సంస్థితం. అక్కడ ద్వైతము లేదు. ఇప్పుడు అమ్మ బూచాడు ఇచ్చేస్తున్నాడు, అన్నం తినేసాయి అనేటువంటి ఆ భయంలో బూచాడు అనేవాడు అక్కడ ఉన్నాడా? లేడు కదా. కానీ వాడిని మనకు కల్పించేసుకుంటుంది ఆ చిన్న పిల్లవాడి యొక్క మనస్సు కల్పించేస్తుంది. అమ్మో వాడు ఎవడో వస్తాడు, వాడని పట్టుకెళ్ళిపోతాడు అని చెప్పి అమ్మని ఇంకా గట్టిగా పట్టేసేసుకుని, అమ్మని గట్టిగా వాటేసుకుని ఇంకా అలా అని పడుకుంటాం. ఆ ముద్ద నోట్లో ఒక్కోసారి నవలకుండా కూడా అదే భయంతో పడుకుంటాం. అక్కడ ఆ చిన్న పిల్లవాడి యొక్క మస్తిష్కంలో కదిలేటువంటి భావన ఏంటి? ఎవడో ఉన్నాడు, వాడు నన్ను భయపెడతాడు, వాడు నన్ను పట్టుకెళ్ళిపోతాడు. అంటే ఒక రకమైనటువంటి ద్వైతం. ఇప్పుడు ఈ ద్వైతంలో ఇక్కడ వాడెవడైనా అసలు ఉన్నాడా అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? కాస్త పెద్ద అయిన తర్వాత. మన ఆకలి మనం ఓర్చుకోగలం అనేటువంటి విషయం మనకు తెలిసిన తర్వాత, అమ్మా నువ్వే పెట్టు అని మన అమ్మని అడగటం నేర్చుకున్న తర్వాత మనకి ఆ విషయం ఇంకా అటువంటిది ఏమి ఉండదు. అంటే అక్కడ ఎటువంటి భావనలు స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ వ్యవహారార్థం మాత్రమే, ఒక ఊంచుకోవటం కోసం, ఒక విషయాన్ని ఊంచుకోవటం కోసం, దాన్ని బాగా నాటుకోవటం కోసం అటువంటి
మాటలు చెప్తారు, కానీ ఇది కేవలం ద్వైతం లేనటువంటి ఏకత్వానికి సంబంధించినటువంటి విషయం మాత్రమే. ఈ భేదమంతా కూడా అవిబోధాదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే జ్ఞాతే సంశాంతకలనం మౌనమేవావశిష్యతే. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో, అద్వైతం పోయి ఏకత్వమే అనే విషయం తెలుస్తుందో, ఇక అప్పుడు మౌనమే, మౌనం ఏవ అవశిష్యతే, మౌనమేవావశిష్యతే. కేవలం ఆ మౌనమే శేషంగా ఉండిపోతుంది. అంటే ఆ కేవలం ఆ మౌనమే మిగిలిపోతుంది. మౌనం అంటే ఇక్కడ ఆ బ్రహ్మం, పరమాత్మ. ఆ పరమాత్మ అనేటువంటి భావన మాత్రమే మిగిలిపోతుంది. ఈ భేదమంతా అవివేకంచే కలిగింది. తత్వజ్ఞాన ప్రాప్తి చేత ఈ ద్వైతవాదమంతయును నశించి కల్పనారహితమగు మౌనము మాత్రమే శేషించును. సర్వమేకమనాద్యంతం అవిభాగం అఖండితం ఇతి జ్ఞాస్యసి సిద్ధాంతం కాలే బోధముపాగతః. ఇతి జ్ఞాస్యసి సిద్ధాంతం కాలే బోధముపాగతః. ఈ దృశ్యమంతయును ఆద్యంతరహితంగా, విభాగ శూన్యంగా, అఖండంగా ఒక్క పరమాత్మయే అను విషయమును కాలక్రమమున ఆత్మబోధ ప్రాప్తి చెందినప్పుడు నీవు ఎరుంగగలవు అని చెప్పి, ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విషయం ఏమిటి, మరి ఇదంతా మనఃకల్పితమే అనేటువంటి విషయం, ఆఖరికి ఈ జగత్తు అంతా కూడా మనఃకల్పితమే మనఃకల్పితమే అని ఇప్పటి వరకు మనకి అనేక ఆఖ్యానాల ద్వారా చెప్పారు కదా. ఇప్పుడు మరొక ఆఖ్యానం చెప్తున్నారు. ఆ ఆఖ్యానం పేరు ఐందవోపాఖ్యానం. ఇది ఇంతకు మునుపు నేను కొన్నిసార్లు ఉటంకించాను. మనకి రాబోయే ఆహ్, రోజుల్లో ఈ ఐందవులు అనేటువంటి ఒక ఆహ్, ఇదొస్తుంది. ఆహ్, ఒక ఆఖ్యానం వస్తుంది. ఆ ఆఖ్యానంలో కేవలం నేను బ్రహ్మను అని భావన చేసి ఒక 10 మంది అన్నదమ్ములు వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందేస్తారు అని ఆ కథ. అయితే ఆ కథకి ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఇంద్రుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఇంద్రుడికి సంతానం లేదు. వాళ్ళు పరమేశ్వరుని గురించి, ఆ దంపతులిరువురు కూడా పరమేశ్వరుని గురించి చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. చేసినప్పుడు పరమేశ్వర అనుగ్రహంతో ఇంద్రుడు అనేటువంటి ఆ బ్రాహ్మణునికి, ఆ దంపతులకి 10 మంది కుమారులు కలిగారు. ఈ 10 మంది కుమారులలో కూడా వాళ్ళు అంటే ఇక ఎటూ వెళ్ళలేరు. అంటే ఎటూ వెళ్ళలేరు అంటే వాళ్ళకి తెలిసినటువంటి బాహ్య ప్రపంచం అంటూ ఏమీ లేదు. కేవలం ఆ చిన్న అడవిలో వాళ్ళున్నటువంటి ఆ పర్ణశాల, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆహ్, ఆ ఆశ్రమం అంతే. ఇంకా అంతే. అది దాటి ఎప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. అయితే ఆ దాటి వెళ్ళనటువంటి ఆ 10 మంది వాళ్ళకి ఆ తండ్రే సకలము అయ్యి విద్యాబుద్ధులు నేర్పించారు. ఆ విద్యాబుద్ధులు నేర్పించిన తరువాత కొంతకాలానికి ఆ దంపతులిరువురు కాలం చేశారు. వీళ్ళకిప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయం బోధపడల. ఏం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆ 10 మందిలోనూ పెద్దవాడైనటువంటి వాడు వాళ్ళని ఐందవులు అంటారు. ఇంద్రుడి కొడుకులు కాబట్టి ఐందవులు. యాక్చువల్‌గా మనకిక్కడ మొట్టమొదటిగా హైందవం అనే మాట కూడా ఇక్కడొస్తుంది. హైందవోపాఖ్యానంలోనే హైందవం అనే మాట ఒకటొస్తుంది. అయితే అది మన హిందూ మతానికి సంబంధించిందా? లేకపోతే హిందూ అనే పదానికి సంబంధించిందా? అనేది కాదు గానీ, మొట్టమొదటిసారిగా యోగ వాసిష్టంలో
మనకి హైందవం ఈ హిందూ దీనిలో వస్తుంది. అయితే ఈ హైందవం అనే మాట ఏంటంటే, ఈ ఈ 10 మందిని ఐందవులంటారు కదా! ఈ ఐందవులు ఇరువురు 10 మంది కూడా తపస్సు చేసుకోవటానికి కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళలో పెద్దవాడైనటువంటి వాడు వాళ్ళ మిగిలిన వాళ్ళతో "అరే! ఏం ఇప్పుడు తండ్రి మనల్ని" అంటే తండ్రి చెప్పినటువంటి విద్యాబుద్ధులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి పూర్తిగా ఆత్మజ్ఞానం కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. అంటే ఈ వాళ్ళు అంటే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి పరిసరాలు గమనించండి. కేవలం వాళ్ళకి తెలిసింది కేవలం వాళ్ళ తల్లిదండ్రులు, ఆ చుట్టుపక్కల ఉన్న చెట్టు చేమలు, అదెక్కడో కొండ కోనలు ఇవి తప్పితే వాళ్ళకి ఇక ప్రపంచానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిజ్ఞానం గాని, ఎటువంటి విషయ లంపటాలు గాని వాళ్ళకి లేవు. ఆ 10 మందికి. వాళ్ళకంటూ ఇక మిగిలింది అంటూ ఏమీ లేదు. లేకపోతే వాళ్ళేదైనా సాధించేయాలి, ఈ ప్రపంచంలో మేమే గొప్పవాళ్ళమైపోవాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు. ఏం చేద్దాం? అంటే తండ్రి తనకి వాళ్ళకి చెప్పినటువంటి ఆ ఆత్మోపదేశంలో, నాన్న ఇప్పుడు మనకి వేదంలో ఈ మహావాక్యాలుంటాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞాన బ్రహ్మ ఇలా. ఇలా ఈ 4 మహావాక్యాలకి సంబంధించినటువంటి విషయాలే తండ్రి బోధించారు. తత్వం అసి. అది నువ్వే అయిపోతావు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఒక్క మాట మాత్రమే తెలుసు. సో, వాళ్ళేం జేశారు, పెద్దవాడన్నాడు, "అరే! నాన్నగారు చెప్పినటువంటి ఈ మహావాక్యాలలో భావం ఏదైతే ఉన్నదో, ఆ భావాన్నే మనం ధ్యానిద్దాం. మనకింకా ఏమొస్తుంది? అది అంతా నేనే అనేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఈ మహావాక్యాలలో కూర్చొని, వాళ్ళు కేవలం ఆ ఒక్క మాటనే ధ్యానం చేశారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నేనే బ్రహ్మని అవుతారు. తత్వమసి. ఈ 4 మహావాక్యాలు. సో, ఎప్పుడైతే వీళ్ళు ఆ భావనని ఒంటి నిండా జీర్ణం చేసేసుకున్నారో, వారు ఆ తపస్సు మూలంగా వారు కొంతకాలానికి దశబ్రహ్మలైపోయారు. 10 మంది బ్రహ్మలైపోయారు. అయితే ఈ కథ ఎలా ప్రారంభమవుతుందంటే, మన చతుర్ముఖ బ్రహ్మగారు అంటే మన చతుర్ముఖ బ్రహ్మగారు ఈ అనేకానేకమైనటువంటి అనేక కోటి బ్రహ్మాండ జనని అంటారు గదా! లలిత అమ్మవారిని. అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలన్నింటికి మూలమైనది ఆ తల్లి. ఆ తల్లి అంటే మనకి లలితా సహస్రనామాలలో చెప్పబడినటువంటి ఈ నామం ఏం చెప్తోందంటే, నాన్న ఈ విశ్వం ఒక్కటే కాదురా! నువ్వు చూస్తున్నటువంటి నీకు కనిపిస్తున్నటువంటి విశ్వం కాదు. అనేకానేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఎన్నెన్నో ఉన్నాయి. కదా! అలాంటి బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండానికి సంబంధించినటువంటి బ్రహ్మగారు. మన బ్రహ్మగారే అనుకుందాం పోనీ. మనకి చతుర్ముఖ బ్రహ్మగారు కదా! మనకి సాధారణంగా సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని. మన మన బ్రహ్మగారి పేరు చూసారా ఓం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనంటారు. ఎందుకంటే మనకి ఓంకారం నుంచే సర్వము పుట్టింది అని అంటాం గదా! ఈ సమస్త విశ్వము కూడా శబ్దజనితం. ఏంటా శబ్దం అంటే ఓంకారం. అంటే ఈ విశ్వాన్ని సృష్టించింది ఓంకారం. మరి ఓంకారం అంటే మరి సృష్టికర్తే గదా! ఆ సృష్టికర్తే బ్రహ్మ గదా! అందుకని మన సృష్టికి మూలమైనటువంటి ఆ ఓంకారం, ఆ బ్రహ్మగారు ఒకసారి తన చుట్టూ పరికించి చూసినప్పుడు కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఆయనకు కనిపిస్తున్నాయి. ఆ కోటాను కోట్ల బ్రహ్మాండాలు మనకి భాగవతంలో కూడా శ్రీకృష్ణుల వారు బ్రహ్మగారికి చూపించినటువంటి ఒక లీల ఇదే ఉంటుంది. శ్రీకృష్ణుల వారు చిన్నప్పుడు
బాలుడుగా ఉన్నప్పుడు బ్రహ్మగారు ఈయన్ని దర్శించుకోవడానికి వస్తుండంగా ఆయనకి అనేక మంది బ్రహ్మలు శ్రీకృష్ణుల వారి చుట్టూతా అప్పుడే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయనకొచ్చి శ్రీకృష్ణుల వారి చుట్టూతా చేరి ఆయనకి నమస్కారం చేసుకుంటున్నట్టుగా ఉన్నట్టుంటారు. ఆయనకి కనిపిస్తారు. సో, ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు, ఇప్పుడు మన మన ఈ ఈ బ్రహ్మగారు అనుకుందాం. ఈ బ్రహ్మగారు చుట్టూ ఉన్నటువంటి మిగిలిన తక్కిన బ్రహ్మాండాలలో ఉన్నటువంటి అనేక బ్రహ్మాండాలలో చూసినప్పుడు, అక్కడ మంది సూర్యులు, కోటాను కోట్ల సూర్యులు కనిపిస్తున్నారు. భాస్కరులు. అంటే వెలుగుని విరజిమ్మేవాళ్ళు. అటువంటి ఆయన ఒక భాస్కరుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటారు. ఏంట స్వామి, నువ్వు ఎవరి కోసం ఇంత కాంతిని విరజిమ్ముతున్నావు? ఏం చేస్తున్నావు? ఇంత ఇంత ఈ కాంతి ఏ అంధకారాన్ని తొలగిస్తుంది? అసలు నిన్ను ఎవరు తయారు చేశారు? నిన్ను ఎవరు ఉత్పత్తి చేశారు? అని అడిగినప్పుడు బ్రహ్మగారు ఈ ప్రశ్న వేసినప్పుడు ఆ భాస్కరుడు ఇలా అంటాడు. భాస్కరుడు అంటే మనకి అంటే ఇది కదా! వెలుగు. కరహ అంటే వెలుగుని ప్రసరించేసేవాడు. లేకపోతే వెలుగుని ఆహ్, ఉత్పత్తి చేసేవాడు భాస్కరుడు. సో, ఆయనంటాడు, "స్వామి, నువ్వే కదా నాకు ఇంతటి వెలుగుని ప్రసాదించేటువంటి శక్తిని నువ్వే గదా ఇచ్చావంటాడు. మరి అదేమిటి? ఈ బ్రహ్మగారికి తాను చేసినటువంటి సృష్టి గుర్తులేదా? అంటే అక్కడ మళ్ళీ బ్రహ్మగారికి సంబంధించి మరొక ఇదొస్తుంది. ఏంటంటే, ఆయనకి కూడా ఒక అజ్ఞానపు ఆవరణ కలిగిపోయుంటుంది. ఆయన చుట్టూతా ఒక అజ్ఞానపు ఆవరణ. ఇప్పుడు అందుకనే మనకి సాధారణంగా మనకి ఒక కల్పం గడిచేటప్పటికి బ్రహ్మగారికి ఒక పగలు, మరొక కల్పం గడిచేటప్పటికి బ్రహ్మగారికి అది రాత్రి, ఒక చీకటి. పగలు, రాత్రి అంటే ఆయనకి కలుగుతుందంటారు గదా! ఈ పగలు, రాత్రి కలగటం ఏమిటి అనంటే, ఆయనలో కూడా ఒక అజ్ఞానపు పొర ఆయన్ని ఆవరించేస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఇదివరకు చెప్పుకున్న ఉదాహరణ చెప్పుకుంటే దీపము, మసి. మరలా ఆయనకి ఆహ్, మళ్ళీ ఆ విషయ పరిజ్ఞానం కలిగి, మళ్ళీ ఆయన తనలో ఉన్నటువంటి ఆ వెలుగుని మరలా ప్రసరింపజేసుకుంటూ, అంటే తన యొక్క సృష్టి క్రమాన్ని విస్తరింపజేస్తూ ఉంటే, ఆయన ఈ సృష్టి మళ్ళా ప్రళయము అంటే లయించం. లయం చేయటం. అంటే సృష్టి అంటే వితరణం అనుకుందాం అనుకోండి. అంటే బయటికి విస్తరించటం. లయం అంటే లోపలికి లాగేసుకోవటం. మనం ఇప్పుడు దీన్ని కొంచెం ఇంకొంచెం డీవియేట్ అవుతున్నాను. దీన్ని కొంచెం మనం ఒక ఆహ్, ఈనాటి భౌతిక శాస్త్రపరంగా ఆలోచించామనుకోండి. విస్తరించటం అనేది పైకి వెళ్ళటం. మరలా దాన్ని లయం చేయటం అంటే లోపలికి కిందకి పడటం. మరలా విస్తరించటం, మరలా కిందకి పడటం, మరలా విస్తరించటం, మరలా కిందకి పడటం. ఇదంతా ఒక వేవ్ లాగా లేదు? పైకి లేవటం, మరలా కింద పడటం. మరలా పైకి లేవటం, మరలా కింద పడటం. మరలా పైకి లేవటం, మరలా కింద పడటం. ఈ వేవ్‌ని ఒకసారి మీరు ఆలోచిస్తే, ఈ అంతరిక్షం మొత్తంగా ఉన్నటువంటి ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అలా లేదు. అంటే ఇదంతా కూడా అంటే భౌతిక శాస్త్రపరంగా లేకపోతే కేవలం మనం చూస్తున్నటువంటి ఈ కంటికి లేకపోతే ఈ మెదడుకి తెలుస్తున్నటువంటి వైజ్ఞానిక పరంగా తెలుస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, దానిని ఇంకా మరింతగా విస్తరించి దానిని ఆధ్యాత్మ పరంగా చూసుకుంటే
ఉత్పత్తి, ప్రకరణం ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పైకి లేవటం, కింద పడటం, అజ్ఞానం ఆవరించటం, మరలా జ్ఞానం పొందటం, మరలా అజ్ఞానం ఆవరించటం. ఈ క్రమం అలానే వెళ్తూ ఉంటుంది. కొన్ని కొన్ని అలలు పైకి ఎక్కువ లేస్తాయనుకోండి వేవ్. సముద్రంలో ఇప్పుడు అల కొన్ని కొన్ని చోట్ల తీవ్రంగా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల చిన్నగా మంద్రంగా ఉంటుంది. కొన్ని చోట్ల తీవ్రంగా, కొన్ని చోట్ల మంద్రంగా. రైట్? ఈ హెచ్చుతగ్గులలో తేడా తప్పితే అసలైనదేదైతే ఉందో పదార్థం, ఆ పదార్థంలో ఎటువంటి అంటే ఆ పదార్థానికి సంబంధించిన గుణంలో ఎటువంటి తేడా లేదు. మనకి ఐందవ ఉపాఖ్యానం ఆ విషయం చెప్తుంది. అయితే మనం ఇందులో ఈ ఐందవులు ఇలా జేశారు, అలా జేశారు, వాళ్ళు కేవలం ఆహ్, ఆ భావన మాత్ర సంతృప్త అంటారు గదా! అమ్మవారిని. కేవలం భావన చేస్తేనే ఆవిడ సంతృప్తి అంటే ఆవిడ యొక్క తలంపుతోని. నాకైతే ఇవాళ లలితా సహస్రనామాలు తెగొచ్చేస్తున్నాయి. అయితే కేవలం ఆ భావనలోనే ఆమె ఆహ్, తన యొక్క విషయాన్ని అంతా పైగా మనకి లలితా సహస్రనామాలో ఇంకో పేరుంది. విద్య సంపన్న అని ఉంటుంది. విద్యకి, అవిద్యకి కూడా ఆవిడే సంపన్న. ఎందుకంటే మనకి ఈ ఐందవ ఉపాఖ్యానం అంతా కూడా ఇలా ఒక బేవరీ లాగానే ఉంటుంది. పైకి వెళ్ళటం, మరలా కింద పడటం, మరలా పైకి వెళ్ళటం. అంటే వాళ్ళు ఆ 10 మంది ఐందవులు చేసినటువంటి సాధనలో ఏంటంటే, వాళ్ళు ఒక సాధన మూలంగా పైకి వెళ్తారు. మరలా కింద పడతారు. మరలా పైకి వెళ్తారు. మరలా కింద పడతారు. ఆ సాధన వాళ్ళకి స్థిరమయ్యేంత వరకు కూడా వాళ్ళు అలానే సాధన చేసి, చేసి, చేసి చివరికి వాళ్ళు దశబ్రహ్మలైపోతారు. అంటే వాళ్ళు కూడా బ్రహ్మత్వాన్ని పొందేస్తారు. బ్రహ్మత్వాన్ని పొందటం అంటే వాళ్ళు తెలుసుకునేదేంటి సృష్టిక్రమం చేసేటువంటి బ్రహ్మ కాదు. ఇక్కడ మళ్ళీ నేను దశబ్రహ్మలైపోతారు మరి అనుకున్నాం గదా! మరి అంటే వాళ్ళు సృష్టి చేసే బ్రహ్మలేనా? లేక మరి అసలైన పరబ్రహ్మాన్ని పొందేసారా? అంటే వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు. అయితే వ్యావహారిక దృష్టిలో వాళ్ళు కేవలం సృష్టి క్రమాన్ని నడిపించేటువంటి బ్రహ్మలు. మన ఇందాక రాములు వారు అడిగినటువంటి ఆ ప్రశ్నకి మీ పంచమీ విభక్తిలో అన్నారు జగత్తు నుంచి బ్రహ్మం నుంచి జగత్తు వచ్చింది అంటే బ్రహ్మము, జగత్తు వేరుగా ఉన్నాయా అని. అది వ్యతిరేకార్థం గదా! అని. ఇక్కడ ఆహ్, దాన్ని మనం సరిపోల్చుకోవాలి. సరే ఇక్కడ ఐందవ సమాధాన వర్ణనం అని ఆహ్, ఒక సర్గ ఉంటుంది. అంటే ఈ ఐందవులు వాళ్ళని వాళ్ళు ఎటువంటి ఆహ్, సమాధానంతో వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని ఎలా చేరగలిగారు. అయితే ఈ సమాధానంలో ఈశ్వరుడు ఆహ్, వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు ఆళ్ళు అడుగుతారు స్వామి మేము ఏం చేస్తే ఈ జన్మరాహిత్యం అనేటువంటి ఈ భావన మాలో పోతుంది. అంటే ఇప్పుడు మనకి అసలు జన్మ అనేది ఉన్నదా? ఇప్పుడు వాళ్ళు అంటే ఈ ఈ కేవలం భావనలోనే వాళ్ళంతా ఇదంతా చేస్తున్నారు గదా! ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యాలతోనే కేవలం వాళ్ళు తపించిపోతున్నారు గదా! మరి అందులో ఇక అజ్ఞానం అనేది గాని, లేకపోతే ఈ జన్మ రాహిత్యం అనేటువంటి ఆఖరికి ఈ జన్మ రాహిత్య స్థితి అనేది కూడా ఒక రకమైనటువంటి అజ్ఞాన స్థితే. ఎందుకంటే జన్మం అనేది ఉంటే అది రాహిత్యం అవ్వాలి. కదా! జన్మం అనేదే లేదు. జన్మం అనేది ఎవరికి? ఈ దేహానికా? ఇది జడ పదార్థమే మొదటి నుంచి.
ఇందులో ఉన్న చైతన్యం నిత్య చైతన్యం అని అనుకున్నప్పుడు, ఈ నిత్య చైతన్యానికి సంబంధించిన జన్మం ఏంటి? జడ పదార్థానికి ఒకవేళ జడ పదార్థమే అనుకోండి, జడ పదార్థం అయితే అసలు అది జన్మించిందా? దానికి జన్మ అయితే ఏమిటి? దానికి మరణం ఏంటి? సో, ఇక్కడ వాళ్ళు పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఈ జన్మరాహిత్యం ఏంటి? జన్మరాహిత్య స్థితికి చేరుకోవాలంటే అంటే అప్పుడు పరమేశ్వరులు చెప్తారు. నాన్న అసలు జన్మరాహిత్యం అనేది ఉన్నదా? ఎందుకంటే ఈ ఇప్పుడు నేను ఇందాక ఏ మాటైతే అన్నానో అదే మాట అంటారనమాట. నాన్న దేహం జడం కదా! దానికి పుట్టుకేమిటి? దానికి చావేంటి? అదే దేహం కాక ఆ దేహంలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యానికి అసలు పుట్టుకేమిటి? చావేమిటి? మనకి అపరోక్షానుభూతిలో గూడా శంకరాచార్యుల వారు ఇదే మాట చెప్తారు. దేహం అనేది జడమైనప్పుడు, ఆ జడానికి పుట్టుకేంటి? అది ప్రాకృతిక శక్తులతో ఏర్పడినటువంటి ఒక చిన్న పరిణామం అంతే. ప్రాకృతిక శక్తులలో జరిగినటువంటి చిన్న పరిణామ క్రమం. ఆ పరిణామ క్రమం కాలక్రమేణా వృద్ధి అయింది. కాలక్రమేణా నశించిపోతుంది. ఆ పరిణా ఆహ్, ఆ వృద్ధి అయ్యి నశించిపోయినటువంటి దానిలో ఉన్నటువంటి నిత్యమైన, శుద్ధమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యానికి ఏది నాశనం ఏమిటి? ఉత్పత్తి ఏమిటి? జన్మం ఏంటి? మనకి అపరోక్షానుభూతిలో శంకరాచార్యుల వారు ఇదే మాట అంటారు ఎగ్జాక్ట్‌గా. ఇక్కడ కూడా పరమేశ్వరుడు వాళ్ళకి ఇదే మాట చెప్తారు. అంటే మనం అపరోక్షానుభూతి నేర్పించిన ఆ శంకరులే ఈ శంకరులు గదా! ఒకడు జటలతో ఉంటాడు. ఒకాయన ఇంకో ఆయన ఈ గుండుతో ఉంటారు. కేవలం తేడా అంతే. అయితే ఆహ్, ఈ ఐందవులకి ఆహ్, పరమేశ్వరుడు జ్ఞానబోధ చేసేటప్పుడు చెప్పిన విషయం అన్నమాట. అసలు ఏంటిది? సరే ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త సర్గ ఇదంటే ఐందవోపాఖ్యానం ఇలా ఇంతే మొత్తం. అందుకని వ దాన్ని చాలా చిన్నదే అది. ఒక 2, 3 సర్గలే ఉంటుంది. అందుకని ఆ 2, 3 సర్గల్ని కూడా కుదించి అసలైన విషయాన్ని మాత్రమే ఇందులో చెప్పగలుగుతున్నాను. దీని నుంచి ఇప్పుడు మనం ఇంద్రాహల్య కృత్రిమ వాక్యం అనేటువంటి మరొక ఆఖ్యానం దగ్గరికి వెళ్తున్నాం. మీ ఇష్టం. ఇప్పుడు ప్రారంభిస్తే అది కొంత టైం పడుతుంది. లేదంటారా? ఇవాళకి ఇక్కడ ఆగుదాం పర్లేదు అని మనం వచ్చే వారం నుంచి దీన్ని ప్రారంభిద్దాం అంటారా? మీ ఇష్టం. ఇది ఇంద్రాహల్య కృత్రిమ వాక్యం. ఇంద్రుడికి, అహల్యకి జరిగినటువంటి సంభాషణ. అది పెద్దదైతే మేబీ నెక్స్ట్ వీక్ మొదలుపెట్టడమే మంచిది. ఇది కొంచెం పెద్దదేనండి. ఇంద్రాహల్య కృత్రిమ వాక్యం అనేది కొంచెం పెద్దదే. ఇది ఆహ్, పైగా అసలు యాక్చువల్‌గా ఇంద్రుడికిను, అహల్యకి అనురాగం ఏమిటి? ఇవంతా కూడా మనకి ఆహ్, రాముల వారికి అంటే ఇప్పుడు విశ్వామిత్రుల వారితో వెళ్ళబోతూ గదా! ఇదంతా జరిగే సంభాషణం. విశ్వామిత్రుల వారు వచ్చిన తరువాత గదా! రాముల వారిని తీసుకురండి అని జనక మహారాజు దశరథ మహారాజు గారు చెప్పినప్పుడు, ఆ దశరథ మహారాజు గారిదే ఈ పిలిచి అదే అక్కడ రాముల వారిని తీసుకురండి అని చెప్పినప్పుడు, ఆ రాముల వారు వచ్చిన తరువాత ఆ సభలో గదా! ఇదంతా జరుగుతున్నది. కదా! అంటే రాముల వారికి విశ్వామిత్రుల వారితో వెళ్ళడానికన్నా మునుపే అహల్య దేవి యొక్క విషయమంతా తెలుస్తుంది. సో, ఈ విషయాన్ని రాముల వారు ఆహ్, అసలు ఎలా రాముల వారి దృష్టికోణంలో ఎలా ఉంటుంది?
వశిష్ఠ మహర్షి ఈ పర్టిక్యులర్ విషయాన్ని ఇక్కడ ఉటంకించడానికి సంబంధం ఏంటి? కదా, ఇంద్రాహల్య కృత్రిమ వాక్యం అనేటువంటి ఒక సర్గ. అంటే తర్వాత ఇది 2-3 సర్గలు కూడా ఇదే ఉంటుంది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. ఇది చాలా ఇవాళ కొంచెమే కాబట్టి దీన్ని ఇవాళ ఇక్కడ ఆగుతాం మనం. ఆగి వచ్చే వారం దీన్ని పూర్తిగా మనం చెప్పుకుందాం. ఓకే అండి. ఓకే అండి. రమణ గారు, మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మురళి, నాకు ఒక క్వశ్చన్ ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు వశిష్ఠుల వారు మొత్తం ముందు అంతా ఒకటే అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇలా తీసుకొచ్చి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మళ్ళీ ఇలాంటి తీసుకొచ్చి చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అంతా మొదటిగా వస్తుంది. ఐ మీన్ నాకు ఎందుకు అలా చేశారు? మేబీ ఒక క్రోనలాజికల్ ఒక ఆర్డర్ లో చెప్పేసి చివరిలో అంతా బ్రహ్మం అని చెప్పేసి మురళి, నువ్వేదైనా చెప్పబోతున్నావా? చెప్పు. లేదు. గంగాధర్ గారు, నాకు ఏమనిపిస్తుందంటే ఇది ఇప్పుడు రాముల వారి యొక్క దృక్కోణం నుంచి మనం ఆలోచిద్దాం. ఆయన కేవలం 13-14 ఏళ్ల పిల్లవాడు కదా. విషయం రూఢి పడాలి అంటే, ఒకళ్ళలో నాటుకోవాలి అంటే, దాన్ని వాడికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. అంతేకాని ఇది ఇంతే కాబట్టి విలానే వెళ్ళిపో అని చెప్తే వాళ్ళకి ఇప్పుడు మనకి మిగిలిన మతాల్లోనూ ఇంకో దాంట్లోనూ ఇక్కడ ఇప్పుడు బైబిల్లోనూ ఖురాన్లోనూ ఇది ఇంతే, నువ్వు ఇంతే ఇలానే బతికి అని చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఆలోచించేటువంటి శక్తి ఏది? మనకున్నటువంటి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి, మన హైందవంలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ప్రశ్నించటం. ఆ ప్రశ్నలో చెప్పండి. కరెక్టే, నేను కాదన్ను. అంటే నేను చెప్పేది ఇప్పుడు చిన్న ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళు అంటే చిన్నవి చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చినప్పుడు మెయిన్ యాక్చువల్లీ చెప్పాలి కదా. ఐ మీన్ నా ఉద్దేశ ప్రకారం ఇలా ఇప్పుడు ఈయన వశిష్ఠుల వారు ముందే చెప్పారు, ఇదంతా ఒకటే అని చెప్పారు. అదంతా చెప్పేశారు కదా. మళ్ళీ ఇలాంటి ఇంకొక అంటే ఆయన చెప్పారు, ఆన్సర్ చేశారు, రెండు ఒకటేను అయినా కూడా ఇలాగా ఏదో వ్యావహారిక పరంగా అలా చెప్తున్నా. సో అంటే మళ్ళీ కన్ఫ్యూషన్ మొదటికి వచ్చినట్టు అనిపించదా నా ఉద్దేశం. అంటే ఒకటండి, ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, ఓకే, ఇప్పుడు మనిద్దరమే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను ఆత్మపరంగా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు నేను అంతా ఒకటే అనేటువంటి కోణంలోనే మాట్లాడుతున్నాను అనుకోండి, విషయం ఏమైనా అవగతం అవుతుందా? లేదు కదా. కదా, వ్యావహారికం అంటే అది. ఇప్పుడు ఒక అయస్కాంతం ఉంది, ఒక ఇనుప మేకుందండి, ఓకే. అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఉన్నది, అలానే ఇనుప మేకుకి ఏముందా? ఇనుప మేకుకి ఏముంది? ఇనుప మొక్కకి ఆకర్షింపబడే శక్తి. ఎక్సలెంట్ అండి. ఇనుప ముక్కకి ఆకర్షింపబడే శక్తి ఉంది కదా. అయస్కాంతానికి ఆకర్షించే గుణం ఉంటే ఇనుప ముక్కకి ఆకర్షింపబడే గుణం ఉంది. అంటే ఇక్కడ మనం చూసేది అయస్కాంతాన్ని చూస్తున్నామా, ఇనుప ముక్కను చూస్తున్నామా? అంటే ఇనుప ముక్కనే చూస్తున్నాం, దాన్ని ఆకర్షణను చూస్తున్నాం కదా. ఆకర్షణను చూస్తున్నాం, రైట్. ఒకదానికి ఆకర్షించే శక్తి ఉంది, ఇంకో దానికి ఆకర్షింపబడే శక్తి ఉంది. అంటే రెండు కానీ అసలు యాక్చువల్గా ఉన్నది ఏంటి అంటే అక్కడ ఆకర్షణ.
అంటే ఇక్కడ నేను 2 విడివిడిగా ఏదైతే చూస్తున్నానో, అక్కడ 2 విడివిడిగా లేవు. ఆ రెండింటి మధ్య ఉన్నది ఒకటే సంబంధం. అంటే ఇక్కడ కేవలం నేను వ్యావహారిక పరంగానే దాన్ని అయస్కాంతం అని అన్నాను. దాన్ని ఇనప ముక్కని అన్నాను కానీ, అసలైనది ఏదైతే ఉందో అంతా కూడా అదే శక్తి. అంటే కేవలం ఇక్కడ వ్యావహారిక పరంగా కానీ, ఒకదాని నుంచి ఒకటి వ్యతిరిక్తంగా వ్యతిరేకం కాదు. విడివిడిగా ఎందుకు చెప్తున్నామంటే, ఆ విషయాన్ని మనం రూఢిపరుచుకోవడానికి. అంతే. రాముల వారికి వశిష్ఠ మహర్షి ఇంతగా "అరే నాన్న నువ్వు నేను ఒకటే. కాబట్టి ఇంకెళ్ళు నువ్వు" అని చెప్పేయటం వేరు. అనేకానేక దృష్టాంతాలతో, అనేకానేక ఉపాఖ్యానాలతో, ఆఖ్యానాలతో ఆ పసివాడి మనసులో ఆ విషయాన్ని నాటుకునేటట్టుగా చేయటం వేరు. ఒక గురువుగారు 32,000 శ్లోకాలలో ఇంత విషయాన్ని ఒక పిల్లవాడికి ఎందుకు వివరించి చెప్పారు? అంటే వాడిలో ఆ పిల్లవాడిలో ఆ విషయాన్ని నాటుకోవాలి. అది యాక్చువల్‌గా నేను కొంచెం ముందరికెళ్ళిపోతున్నాను. అంటే మనకి నిర్వాణ ప్రకరణంలో 2 భాగాలుంటాయి. పూర్వ భాగం, ఉత్తర భాగం. పూర్వార్ధం, ఉత్తరార్ధం అని. మీకు పూర్వార్ధం అయిపోయేటప్పటికి రాముల వారు పూర్తి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. నిర్వాణ ప్రకరణంలో. అసలు ఇంకా ఏమవుతుందంటే విశ్వామిత్రుల వారు వచ్చి వాడిని లేపోయ్యా స్వామి, నేను వాడిని తీసుకెళ్ళాలి, వాడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు, వాడు ఇప్పుడప్పుడే రాడు, నువ్వు వాడిని అలా పెడితే నేను ఎలా తీసుకెళ్ళాలంటారు విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి. అంటే ఒక గురువు తన శిష్యుడిని ఉద్ధరించడానికి ఎంత పని చేస్తారో అక్కడ, ఎందుకంటే ఇక్కడ గురువు అక్కడ శిష్యుడు, గురువు చేసేటువంటి జ్ఞాన బోధ ఆ శిష్యుడిలో ఎటువంటి పరిణామం కలిగిస్తుందో, ఆ పరిణామంలో శిష్యుడు ఎంత ఉత్కృష్టమైన స్థాయిని పొందుతాడో అసలు మనకి ఆ నిర్వాణ ప్రకరణంలో పూర్వార్థం చదివితే అయిపోతుంది. యాక్చువల్‌గా నేను మురళి అది ఇనీషియల్‌గా చదివినప్పుడు వాట్ వి ఫెల్ట్ ఇస్ అయిపోయిందా మీకు అనిపించింది మాకు. నిర్వాణ ప్రకరణంలో పూర్వార్థంతో యోగ వాసిష్టం అయిపోయింది అనిపించింది. కానీ ఆ తర్వాత ఉత్తరార్థం చాలా ఉంటుంది. బట్ సో ఆ సమయానికి వచ్చేటప్పటికి రాముల వారు పూర్తి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారు వచ్చి వశిష్ఠ మహర్షితో రాముల వారిని ఆ సమాధి స్థితి నుంచి బయటికి తీసుకురా, ఏదో మామూలుగా ఇష్టం వచ్చినట్టుగా లేపేయకూడదు, అరే లామా లే 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 అని లేపకూడదు, దానికి ఒక సమాధి స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ద్వారా మాత్రమే తీసుకురావాలి. అంటే ఆ ప్రక్రియ నుంచి ఆ సమాధి నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ పిల్లవాడిని మధ్య విశ్వామిత్రుల వారు తన వెంట తీసుకెళ్తారు. నేనంతా ఇక్కడ ఇప్పుడే ఆ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పేసేస్తున్నానంటే, ఇక్కడ మనకి కేవలం వ్యవహారార్థం మాత్రమే మనకి మన దీంట్లో కూడా అదేమంటారు, మన అపరోక్షానుభూతిలో కూడా శంకరాచార్యుల వారు చెప్పిన మాట అదే. కేవలం వ్యవహారార్థం, లోక వ్యవహారార్థం మాత్రమే ద్వైతంగా చెప్పబడేటువంటిది విషయం కానీ, నువ్వు నేను అనేటువంటి ద్వైతంగా చెప్పబడేటువంటి విషయం కానీ, ఈ లోకం అంతా బ్రహ్మమే అని అనుకున్నప్పుడు, ఆ లోకంలో ఉండే సమస్తం ఆ బ్రహ్మమే అని అనుకున్నప్పుడు, ఇక అందులో ద్వైతం అనేది సిద్ధించనేరదు అంటారు శంకరాచార్యుల వారు. కేవలం నువ్వు నేను అనేది కేవలం మన వ్యవహారం కోసం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒకే ఆబ్జెక్ట్ ఆర్ ఒకే దాన్ని డిఫరెంట్ థీరమ్స్ మనం చూడండి ప్రూవ్ చేస్తాం ఆ టైప్. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మీరు పైథాగరస్ థీరం అన్నారు, మీరు థీరం అంటే నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు పైథాగరస్ థీరం ఉంది, a² + b² = c². దాన్ని మనం ఒక ట్రయాంగిల్ లాగా వేసి చెప్పచ్చు, లేదా
ఇక దాన్ని ప్రూవ్ చేయడానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఒక స్క్వేర్ ఏ స్క్వేర్ అని ఒక ఏ అనే లెంగ్త్తో ఒక స్క్వేర్ గీయటం, బి అనే లెంగ్త్తో ఒక స్క్వేర్ గీయటం, ఈ రెండు కలిపితే సి స్క్వేర్ అనేటువంటి, అంటే ఆ సి స్క్వేర్తో తీస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అందులో రావాలి కదా. అంటే ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి మీరు అన్నట్లుగా అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి, నిరూపణలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, నిరూపించే మార్గాలు. అది మనకి చిన్నప్పటి నుంచి బట్టి ఇచ్చేసిన ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఇది పైథాగరస్ థీరం, ఇది పైథాగరస్ థీరం అన్నారు. కానీ దీన్ని మన పూర్వీకులు, లేకపోతే మన ఆర్యభట్ల వారు, లేకపోతే వీళ్ళందరూ పూర్వం ఉన్నటువంటి మ్యాథమెటిషియన్స్ అందరూ, మన ఋషులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఎంతకాలం క్రితమో చెప్పేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, దాన్ని పైథాగరస్ అనే వాడి పేరుతో మనం చదువుతున్నాం. కానీ మన వేద ప్రక్రియల్లో ఇప్పుడు హోమాలు చేసేటప్పుడు కానీ, ఆ హోమానికి సంబంధించినటువంటి ఆ యజ్ఞగుండం ఏర్పరిచే క్రమంలో కూడా అనేకమైనటువంటి ఈ మ్యాథమెటికల్ జామెట్రీ అంతా యూజ్ చేస్తారు కదా. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం లోక వ్యవహారార్థం మాత్రమే పైథాగరస్ థీరం అనుకుంటే చెప్పుకుంటున్నాం. కానీ అసలైన విషయం ఎప్పుడైతే మనకి తెలుస్తుందో ఇదంతా కూడా ఒకటే అనే విషయం తెలుస్తుంది. కేవలం ఆ వ్యవహారార్థం మాత్రమే, అంతే. నాకు చేతనైనంత చెప్పగలిగానండి, అంతే. నా ఇంకా లేదు అర్థమైంది. అదే అంటే నాకు మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపించింది. కానీ మీరు అన్నట్టు ఆయన దాన్ని ప్రూవ్ చేయడానికి అలా, లేకపోతే ఆయన అది మళ్ళీ ఒకటే అని చెప్పడానికి మళ్ళీ డిఫరెంట్ స్టోరీస్ లాగా తీసుకుని డిఫరెంట్ చెప్తున్నారు ఆయన. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఆఖ్యానాలు చెప్పడానికి, రామ ఇది వింటారా, నువ్వు వెళ్ళిపో అన్నారు అనుకోండి, రాముల వారు వినేసి గుడ్డిగా వెళ్ళిపోయేవారేమో. రాముల వారు గుడ్డిగా వినేసేసి, మనం చిన్నప్పుడు మన టీచర్ని గుడిగా ఫాలో అయిపోయి పైథాగరస్ థీరం ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనుకుని చదువుకుని మనం అయితే ఉన్నాము. దాన్ని నిరూపించమంటే మనం ఎప్పుడైనా నిరూపించగలిగే వాళ్ళం అండి. ఇప్పుడు 1 + 1 = 2 ప్రూవ్. ఇది ఒక ఐఐటిలో వచ్చిన క్వశ్చన్. ఇది ఐఐటి అంటే ఒక్క చిన్నది నేను కూడా 5వ వ్యాఖ్యానంలో ఒకేసారి 10 ప్రపంచాలు ఉండడం చెప్తారేమో కదా. అంటే ప్రపంచాలు మళ్ళీ అక్కడ ఆత్మతత్వం అలా కాదు. నేనేది అంటే ఈయన అడుగుతున్న క్వశ్చన్ లో ఇప్పటిదాకా అంతా అదే బ్రహ్మమే అని చెప్పినప్పుడు అది కర్కటి స్టోరీలో కానీ, అంత మునుపు చెప్పిన ఆవిడ పేరేంటి, పద్మరాజు ఆవిడ స్టోరీ కానీ ఒక ప్రపంచం కింద మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 10 మంది 10 విశ్వాలు అది మాట్లాడారు కదా. ఆ 10 మాట్లాడి ఆ 10 ఒకే బ్రహ్మం అని చెప్పారు. నేను కూడా దానికోసం ఈ స్టోరీ వచ్చిందేమో అనుకుంటున్నా. అంటే ఒకటి భావనే, మొత్తం 10 విశ్వాలు ఒకే బ్రహ్మం వల్ల ఉన్నాయి అని చెప్పడం కోసం ఈ స్టోరీ వస్తుందేమో. ఎందుకంటే అలాగే చెప్పేశారు మిగతా దాంట్లో ఆయన అన్నట్టు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, బ్రహ్మం అనేది ఇప్పుడు నువ్వు అన్నట్టుగా బ్రహ్మాండాలు ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు మనకి పూసల దండ ఉంటుందండి. ఆ పూసల దండలో మనకి పైకి కనిపించే పూసలు ఎన్నో ఉండొచ్చు. కానీ వాటిలన్నింటిని దండగా గుచ్చి దండగా ఉంచేది ఏది? లోపల ఉన్నటువంటి దారం కదా. ఆ దండని అలా ఆ దండని అలా ఉంచి దానికంటూ ఒక ఆకారాన్ని ఇచ్చేది. అంటే ఇన్ని బ్రహ్మాండాలు ఎన్నైనా ఉండని రామా, ఎన్నైనా ఏవైనా కానీ కదా, ఏవైనా కానీ వాటన్నింటిలోనూ ఉన్నది, ఏకంగా ఉన్నటువంటిది కేవలం ఆ బ్రహ్మము మాత్రమే, ఆ ఆత్మ పదార్థం మాత్రమే. ఇది నైస్ డిపిక్షన్ మురళి. అది నేను కూడా అది మిస్ అయ్యాను అనుకుంటా. అది నేను కూడా అందువల్ల కన్ఫ్యూజన్ వస్తుందేమో. ఏమో అయ్యిండొచ్చు.
ఉమ్. అలా అండి. అలాగే ఓకే, అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.